బాపట్లలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. వారు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, వేసవి సెలవులు, జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నందున దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల కన్వీనర్ శరత్, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు శైలశ్రీ, హేమ మాలిని, సీతా మహాలక్ష్మి, హైమ తదితరులు పాల్గొన్నారు. అడుగుతున్నాం. ఈ రోజు ఐసిడిఎస్ వ్యవస్థ స్థాపించి 50 సంవత్సరాల పైన అయింది. కానీ 50 ఏళ్ల నుంచి కూడా మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉంటే కూడా రోజుకొక ఆన్లైన్ వర్క్ తోటి రోజుకొక పని భారాన్ని పెంచి వర్క్ పెంచారే, ఒత్తిడి పెంచారే తప్ప ఈరోజు అంగన్వాడీల పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లా. ఒకసారి మన గతాన్ని ఆలోచిస్తే గత కాలంలో మరి మాతృ మరణాలు జరిగేవి, శిశు మరణాలు జరిగేవి, పిల్లలు చనిపోయేవాళ్ళు, తల్లులు చనిపోయేవాళ్ళు, గర్భధారణ సమయంలో, డెలివరీ సమయంలో మరి మదర్ చనిపోయేది. అలాంటి మాతృ మరణాలు, శిశు మరణాలు ఈరోజు మరి 50 ఏళ్ల నుంచి సేవలు అందిస్తూ వాళ్ళకి ఎన్నో చైతన్యాన్ని కలిగిస్తూ పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తూ తల్లులకు పోషణ అందిస్తూ ఈరోజు అంతేకాకుండా గ్రామంలో బాల్య వివాహం చేపనివ్వండి, అందుకోసమే ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచి మా గ్రాట్యుటీ అమలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన